ఈరోజు భారతరత్న భారతదేశ నిజమైన ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదినోత్సవ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులకు అంబేద్కర్ వాదులకు ప్రతి ఒక్కరికి ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశం సుమారుగా 80 సంవత్సరాల స్వతంత్రం పొందిన తర్వాత ఎంతో కొంత అభివృద్ధి సాధించిందంటే, ఎంతో కొంత చట్టబద్ధమైనటువంటి పాలన ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎంతో కొంత మెరుగ్గా ఉందంటే అది అంబేద్కర్ గారు సూచించినటువంటి చట్టబద్ధమైనటువంటి మార్గదర్శకత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంబేద్కర్ గారు అనే వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో ఈ భూమి మండలం మీద ఒక ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. సుమారుగా 80 సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం వస్తే ఆయన అంతకు పూర్వం ఇంకొక 55 సంవత్సరాలు అంటే మొత్తం 135 సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క గతిని, చట్టబద్ధమైనటువంటి పాలనని, ఇంత సువిశాలమైనటువంటి భారతదేశం యొక్క అన్ని పరిస్థితుల్ని అవపోషణ చేసుకొని దాన్ని చట్టబద్ధమైనటువంటి రూపం తీసుకొచ్చి దానికి రాజ్యాంగాన్ని రచించడం అనేది అది మానవ మాతృలకి సాధ్యమైనది కాదు. ఒక మనిషికి ఇన్స్టాంట్గా అంతర్లీనంగా కొన్ని పుట్టుకతోటి వాళ్ళ డిఎన్ఏలోనే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటేనే ఒక దేవుడు ప్రవేశించినట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులే ఆ రకంగా ముందు చూపుతోటి ఊహించి రాజ్యాంగాన్ని రాయగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో 290 దేశాలు ఉంటే చాలా తక్కువ దేశాల్లో శాంతి, చట్టబద్ధమైనటువంటి పరిపాలన, సమాన హక్కులు పొందటం కానీ సమాన హక్కులు పొందేదానికి రోడ్డు మీద వచ్చి ఫైట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరెన్ని ప్రపంచంలో ఇతర దేశాలు చెప్పుకున్నా భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, ఒకవేళ సమానత్వం ఇంకా రాలేదు, నేను ఖచ్చితంగా చెప్తాను. రాకపోయినా ఏ రోజైనా వచ్చి రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి రాష్ట్రపతి, అతని దగ్గర పనిచేసే బిళ్ళా బంత్రోతు ఇద్దరికీ సమాన హక్కులు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి, మానవతావాది ఎవరన్నా ఉన్నారంటే అంబేద్కర్ గారు. అయితే నేను ఈ సందర్భంగా మన చీరాల ప్రజానికానికి కానీ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, అంబేద్కర్ గారు ఏ ఒక్క లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించారో, ఏ ఒక్క ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని ఆయన రచించాడో ఆ లక్ష్యాన్ని మనం ఛేదించాలంటే, సమానత్వాన్ని సాధించాలంటే మనం ఏ వృత్తిలో ఉన్నట్టు రాజకీయాల్లో ఉన్నా లేకపోతే ఇటు ఉద్యోగం చేస్తున్నా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ వృత్తిలో నిజాయితీగా బతికితే ఒక రాజకీయ నాయకుడు కానీ అలానే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉన్నటువంటి ఆఫీసర్ కానీ చిన్న ఉద్యోగి కానీ ఒక ఆఫీసులో ఫైలు స్పేర్ చేయటం అంటారు, జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చీఫ్ సెక్రటరీ దాకా వెళ్తుంది. ఈ అణగారిన వర్గాలు, ఈ సమాజం సమానత్వం సాధించాలనుకునేటటువంటి ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో అటు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ నిజాయితీగా వాళ్ళ సర్వీసెస్లో ఉన్నప్పుడు వ్యవహరించగలిగితే ఖచ్చితంగా అంబేద్కర్ గారు అనుకున్నటువంటి సమానత్వంతో కూడుకున్నటువంటి సమాజం, ఈ కులాలు, మతాలు, ఈ వర్ణ వివక్షతలు పోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాకుండా నాకు ఇలా ఒక అవకాశం వచ్చింది, ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక ఉద్యోగం ఇంకొక అవకాశం వచ్చింది, సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఆ పదవిలో ఉన్నప్పుడు నా చట్టబద్ధమైనటువంటి అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గాన్ని నేను ఆచరించకుండా సమాజం మారాలి, సమానత్వం సాధించాలనేది అది కాంట్రడిక్టరీ, అంటే విరుద్ధమైనటువంటి ఆలోచన మనకు ఒకటి ఉంటుంది. మనం వేసే నడక అడుగేమో మరొక దిక్కు వైపు ఉంటుంది. అది అసాధ్యం. మీరు ఏ అవకాశం వచ్చినా, చిన్న అవకాశం, రాజకీయ అవకాశం వచ్చినా, ఉద్యోగ అవకాశం వచ్చినా నిజాయితీగా బతికితే ఎవరైతే పాలకులు ఉన్నారో అసమానతలకు కారణమైనటువంటి ఈరోజు కూడా కుల వివక్షతతోటి బతుకుతున్నటువంటి
ఇటువంటి జంతువులు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో దానికి అంతకు మించినటువంటి పరిష్కార మార్గం ఇంకోట్లేదు, అంతకు మించినటువంటి గొప్ప ఆయుధం లేదు. మీరు నిజాయితీగా బతికితే చచ్చిపోతారు. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసరు ఒక ముఖ్యమంత్రికి ఇంకొకరికో కమిట్ అయ్యి మీరు కింద నుంచి స్పేర్ చేసి రికమెండ్ చేయకపోతే వాడేం చేస్తాడు? చేయలేడు. అతను ఒక్కడే తప్పు చేసినప్పుడు జైలుకి వెళ్తాడు. సమానత్వం నేను 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఇటు రాజకీయాల్లో కానీ అనేక రకాల వర్గాలు, కింది స్థాయిలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాలు, ఎస్సీలు, వీళ్ళందరితోటి ప్రత్యక్షంగా బ్రతికి నేను చూసినటువంటిది. మనం నిజాయితీగా మనకు అవకాశం ఉన్నప్పుడు అటు రాజకీయాల్లో అలానే ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు దాన్ని పాటిస్తే ఖచ్చితంగా ఈ పాలకులు, ఈ దోచుకునే వాళ్ళు ఖచ్చితంగా తోకముడచక తప్పదు. అంబేద్కర్ గారు అనుకున్నటువంటి సమాజం అప్పుడే మనం ఆవిష్కృతం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలానే ఆర్బీఐ సృష్టికర్తే అంబేద్కర్ గారు. ఆయన రూపాన్ని మన కరెన్సీ మీద, వ్యాలిడ్ కరెన్సీ మీద ఆయన గుర్తుగా ముద్రించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సందర్భంగా, ఎందుకంటే అంబేద్కర్ ఒక కులం వ్యక్తే కాదు, ఒక మతం వ్యక్తే కాదు. అంబేద్కర్ గారు అనే వ్యక్తి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి. అతనికి ఒక ప్రాంతానికో, ఒక కులానికో, మతానికో ఆపాదించి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎవరెవరో ఒక 200 సంవత్సరాల క్రితం పుట్టి చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలిసి, నేను విమర్శని కాదు, స్వతంత్ర పోరాటంలో ఎక్కడున్నారో నాకు తెలియదు, చేసి ఉండొచ్చు ఎంతో కొంత. కానీ అంబేద్కర్ లాంటి జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి వ్యక్తులు లేరు. దయచేసి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలంటే నిజ జీవితంలో వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి, పాటించాలి. అలానే ఇలా కరెన్సీ లాంటి దీంట్లో ఆయన రూపాన్ని ముద్రించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.